जय हो माजी. Good morning, Maji. So thank you so much, Maji. Welcome, Maji. Kodukku Dhanavad, Maji. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఎలాగున్నారు అందరూ? Maji, Good super morning, Maji. Maji. ఫంక్షన్ తర్వాత ఎక్సలెంట్ గా వర్క్ జరుగుతుంది మాజీ. చాలా మంది విన్నర్స్ Hello, Maji. Good morning, Maji. మాజీ కొంచెం వీటిలో పెడతాం మాజీ చెప్పి కొంచెం మాజీ వెల్కమ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. పాదమే మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. చలో వెల్కమ్. నరేష్ ఎక్కడ ఉన్నారు? టైగర్ మాజీ ఖమ్మం వెళ్తున్నా గురించి ట్రైనింగ్ ఉంది తెలుసా? వచ్చేసారా? గుంటూరు ఖమ్మం వెళ్తున్నా గురించి ఖమ్మం గుంటూరుకు వచ్చేసారా అంటున్నాను. షిఫ్ట్ అయిపోయారా? ఎస్ మావచ్చి విజయవాడ మావచ్చి విజయవాడ షిఫ్ట్ అయిపోయారా? గ్రేట్ ఎస్ మావచ్చి గ్రేట్. డ్రైవింగ్ లో ఉన్నట్లు ఉన్నారు. వేరే డ్రైవ్ చేస్తున్నారా? ఎస్ మావచ్చి. ఓకే సూపర్. ఓకే చెప్పండి చిన్నారావు గారు, ఎలా జరుగుతుంది వర్క్ ఏంటి? సో మీరు కోహోస్ట్ తర్వాత చేయండి టైగర్. మీరు కొద్దిగా మీటింగ్ లెక్క వచ్చినప్పుడు మీటింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. కోహోస్ట్ చేస్తూ పోతుంటారు, మళ్ళీ చేద్దోర్లే కోహోస్ట్ పర్వాలేదు. చెప్పండి ఏం జరుగుతుందని చెప్పండి. అవుతుంది మాజీ. సో ఫంక్షన్ తర్వాత చాలా ఎక్సలెంట్ గా వర్క్ జరుగుతుంది మాజీ. సో Okay. టీమ్ లో టార్గెట్ కొంచెం దగ్గరలో ఉన్నారు మాజీ. ఈ వారం అయితే కంప్లీట్ అవుతుంది మాజీ. ఈ వారం 10 మెంబర్స్ దాకా కాంటెస్ట్ కొద్ది దగ్గరలో ఉన్నారు మాజీ. హైలాండ్ అని పెడితే హైలాండ్ అయితే కంప్లీట్ చేశారు మాజీ. డైరీ విన్నర్స్ అని పెడితే అది కూడా కంప్లీట్ చేశారు మాజీ. అంటే సేల్స్ ప్రమోషన్ టార్గెట్ కి కొంచెం దగ్గరలో ఉన్నారు మాజీ. ఈ 1 వీక్ లో ఫినిష్ చేస్తారు మాజీ. ఖచ్చితంగా మాజీ మీకు చెప్పినట్టు 100 మెంబర్స్ సింగపూర్ అయితే ఖచ్చితంగా విన్నర్స్ అవుతారు మాజీ కాంటెస్ట్ లో మాత్రం. ఫస్ట్ టార్గెట్ ఇంకా రాలేదైతే? ఫస్ట్ టార్గెట్ కొంచెం దగ్గరలో ఉన్నారు మాజీ. కొంచెం సేల్స్ ప్రమోషన్ కొద్ది ఉన్నాయి మాజీ. 10 మందికి దగ్గరలో ఉన్నారు మాజీ. ఓకే ఒక 1000 లోపు ఉన్నారు మాజీ. ఒకవైపు అయిపోయి ఇంకోవైపు 1000 లోపు ఉన్నారు మాజీ. చలో లీడర్స్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐలాండ్లు విన్ అవుతున్నారు, టార్గెట్ దగ్గర ఉండాలంటున్నారు. బట్ టార్గెట్ అవ్వాల్సి ఉండే చిన్నారావు గారు, టార్గెట్ అవ్వాల్సి ఉండే అనమాట. సో టార్గెట్ అవ్వకపోవడానికి కారణాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టీంలు ఉన్నాయన్నమాట. కొన్ని టీంలు అంటే కొంతమంది అప్లైన్ లేరు, అప్లైన్ వదిలేసి వెళ్ళిపోయారు. రైట్, డైమండ్ అప్లైన్లు వదిలేసి వెళ్ళిపోతే కూడా అండ్ వాళ్ళకి ఊరు పట్టించుకునే లేకుండా ఉంటే వాళ్ళ టీంలో కూడా టార్గెట్ గెలిచిన లీడర్లు ఉన్నారు. Yes, మాజీ. ఓకే, వాళ్ళ టీంలో కూడా టార్గెట్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. Yes, అంటే మాజీ. వాళ్ళకి ఎట్లా అయిపోతుంది? Yes, మాజీ. ఎక్కడో కాదు, తిరుపతిలో Yes, మాజీ. అప్లైన్ లేడు అసలు. వాళ్ళు Yes, పట్టించుకోవడానికి మిగతా అప్లైన్లు వాళ్ళ ఇన్కమ్ లెగ్లో పడి ఉన్నారు. Yes, సో మాజీ. బట్ వాళ్ళు టార్గెట్ విన్ అయిపోయింది, వాళ్ళు అయిపోతున్నారు. మళ్ళీ మనం ఎందుకు కావట్లేదు ఏంటో కొద్దిగా ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఓకే, Yes, మాజీ. నేను ఇంకా ఏం ఇంప్రూవ్ ఈ చేసుకోవాలి. వీక్ ఖచ్చితంగా అవుతారు మాజీ. 10 మెంబర్స్ 100% అవుతారు మాజీ. 10 మంది పిల్లలు వచ్చేస్తారు మాజీ ఈ వారంలో. చాలా మంచిది. ఎస్, మేబీ అందరూ ఒకే లెవెల్లో వస్తున్నారు. ఒక టార్గెట్ అయిపోయి 40 రోజుల వరకు ఓటుకోవడం కాకుండా ఉంటే దానికంటే బెటర్ ఒకేసారి 10 మంది అంటే సంతోషమైన విషయమే. Yes, మాజీ. చలో ఐ హోప్ 10 మంది ఈ వారం వెయిట్ చేద్దాం. 10 మంది ఎవరెవరి పేర్లు వస్తున్నాయి, ఎవరెవరి టీం వస్తున్నాయో చూద్దాం అనమాట. Yes, మాజీ. చలో ఇంకా ఇంకా ఏం జరుగుతుందని చెప్పండి. టార్గెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది తయారు చేశారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes, మాజీ. PPT తయారు చేస్తాం మాజీ. తయారు చేయించండి, చూపించండి ఒకేసారి. Yes, మాజీ. థ్యాంక్ యూ మాజీ. Yes, మాజీ. థ్యాంక్ యూ మాజీ. ధన్యవాదాలు మాజీ. చలో ఈ వారం చెక్ సెలబ్రేషన్లో పేమెంట్ రిలీజ్ అయిందనమాట. మన పేమెంట్ అంటే నెల 1వ తేదీ వచ్చే పేమెంట్ వస్తారు కదా, అలాగనే కొంతమంది లీడర్లు. డైరీ అని పెట్టాం మాజీ. డైరీ విన్నర్స్ అని. ఓకే, సో డైరీ విన్నర్స్ ఫస్ట్ విన్నర్ మాజీ. అచ్చా, డ్రీమ్ డైరీ విన్నర్లో ఫస్ట్ విన్నర్ జ్యోతి మేడం. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ డైరీ విన్నర్. Yes, అండ్ మాజీ. అరుణ మేడం, కంగ్రాచులేషన్స్ అండి, సెకండ్ డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. కుప్పుల ఆడంజీ, కంగ్రాచులేషన్స్ అండి, మీకు డైరీ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ కిషోర్ గారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, మీరు కూడా డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆరం జ్యోతి మేడం, కంగ్రాచులేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు. దావీద్ గారు, కంగ్రాచులేషన్స్, సిల్వర్ లెవెల్లో మీరు కూడా డైరీ విన్నర్ అయ్యారు. అండ్ రాజు గారు, కంగ్రాచులేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. గౌషా మేడం, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు.
కాసిం సైదా గారు కంగ్రాలేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. ఝాన్సీ రాణి గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. షేక్ జమీర్ సార్ కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు. అండ్ శ్రావణి గారు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. సత్యవతి మేడం కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు. షేక్ అలీ బాజీ గారు కంగ్రాలేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు. గ్రేట్. శ్రీనివాస్ గౌరీ గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు. గ్రేట్. రామయ్య గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. శ్రీ గౌరీ గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు. సుజాత కిరణ్ గారు కంగ్రాలేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు. అన్నమ్మ గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు కంగ్రాలేషన్స్. అనురాధ గారు కంగ్రాలేషన్స్ అండి, డైరీ విన్నర్ అయినందుకు. మార్తమ్మ గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. రామయ్య సార్ వెరీ బిగ్ కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినారు. లవ్ కుమారి గారు కంగ్రాలేషన్స్ మేడం, డైరీ విన్నర్ అయినందుకు. వెంకటేశ్వర్లు గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు. సారమ్మ గారు కూడా కంగ్రాలేషన్స్ అండి, గోరంట్ల ఆర్టీటీ కంగ్రాలేషన్స్ మేడం, డైరీ విన్నర్ అయినారు. మునికృష్ణ గారు కంగ్రాలేషన్స్, డైరీ విన్నర్ అయినందుకు పలమనేరు ఆర్టీటీ. పలమనేరు ఆర్టీటీ రాజు మంజునాథ్ మేడం కంగ్రాలేషన్స్, రాధా మంజునాథ్ మేడం డైరీ విన్నర్ అయినందుకు. సునీత మేడం కంగ్రాలేషన్స్, అమరావతి ఆర్టీటీ డైరీ విన్నర్ అయినందుకు. కోటేశ్వరి మేడం కంగ్రాలేషన్స్, కందుకూరు ఆర్టీటీ డైరీ విన్నర్ అయినందుకు కంగ్రాలేషన్స్ మేడం. రాజామణి మేడం కంగ్రాలేషన్స్, ఎల్లందు ఆర్టీటీ వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ మేడం. అండ్ భారతమ్మ గారు కంగ్రాలేషన్స్, ఎల్లందు ఆర్టీటీ డైరీ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ మేడం. రాఘవయ్య గారు కంగ్రాలేషన్స్, ఖమ్మం ఆర్టీటీ నుంచి డైరీ విన్నర్ అయ్యారు, గ్రేట్. డైరీ విన్నర్స్ హైలైట్ పెట్టాం బాజీ, సగం టార్గెట్ లో సగం బాజీ, ఇది సింగపూర్ లో సగం పెట్టాం బాజీ. ఓకే ఓకే. ఇది కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు బాజీ. చలో శాంతి శంకర్ గారు కంగ్రాలేషన్స్ అండి, హైలాండ్ విన్ అయ్యారు, గ్రేట్ సూపర్ కంగ్రాలేషన్స్. గోరంట్ల ఆర్టీటీ నుంచినే దుర్గా నాగరాజు గారు కంగ్రాలేషన్స్ మేడం, మీరు కూడా హైలాండ్ విన్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. జ్యోతి మేడం కంగ్రాలేషన్స్, ఏలూరు ఆర్టీటీ హైలాండ్ విన్ అయ్యారు, గ్రేట్. అండ్ ఈ వారం జ్యోతి మేడం చెక్ తీసుకున్నారు, 1,36,500 రూపాయలు, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ మేడం, గ్రేట్ సూపర్. Thank you, ma'am. 1,36,500 రూపాయలు చెక్ వచ్చింది, గ్రేట్ సూపర్. ర్యాంక్ 6 కంప్లీట్ చేశారు బాజీ. డైరీ విన్నర్స్ కూడా ఎక్కువ 12 మంది విన్నర్స్ అయ్యారు బాజీ జ్యోతి మేడం లో. ఎక్కువ మంది సూపర్, డైరీ విన్నర్ ఎక్కువ చేపించారు కాబట్టి మేడం ది ర్యాంక్ కూడా అయిపోయింది. రెస్పాన్స్ లెగ్ లో హైలాండ్ 12 మంది, పవర్ లెగ్ లో 13 మంది, మొత్తం 25 మంది ఆమె లెఫ్ట్ రైట్ లో అయ్యారు బాజీ. ఓకే చలో గ్రేట్ సూపర్ కంగ్రాలేషన్స్ మేడం. 1,36,000. వెంకట్ సాగర్ గారు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్, 83,460 రూపాయలు వచ్చింది, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ అండి, గ్రేట్ సూపర్, ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నాగరాజు గారు కంగ్రాలేషన్స్, 36,005 రూపాయలు తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. నాగలక్ష్మి మేడం గారు కూడా కంగ్రాలేషన్స్, 36,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. రవీంద్ర రేవతి మేడం కంగ్రాలేషన్స్ అండి, 34,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. టి భూలక్ష్మి గారు కంగ్రాలేషన్స్, 8,250 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. పురుషోత్తం గారు కంగ్రాలేషన్స్, 1,500 రూపీస్ చెక్ తీసుకున్నారు, పల్మనేర్ ఆర్టీటీ బిగ్ కంగ్రాలేషన్స్. అజిత్ కంగ్రాలేషన్స్, పల్మనేర్ ఆర్టీటీ నుంచి 1,250 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. రాధా మేడం కంగ్రాలేషన్స్ ఫర్ 7,421 రూపీస్, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ మేడం. మునికృష్ణ సార్ కంగ్రాలేషన్స్ అండి, 2,431 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. 2,320 రూపీస్ తీసుకున్నందుకు రామకృష్ణ గారు వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. 1,000 రూపీస్ చెక్ వచ్చినందుకు చంపా మేడం కంగ్రాలేషన్స్, ఖమ్మం ఆర్టీటీ వెరీ బిగ్ కంగ్రాలేషన్స్ మేడం. 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు అర్చన మేడం కంగ్రాలేషన్స్, ఖమ్మం ఆర్టీటీ వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. 2,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు రాజామణి మేడం కంగ్రాలేషన్స్, ఎల్లందు ఆర్టీటీ గ్రేట్ మేడం. సేమ్ 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు ఎల్లందు ఆర్టీటీ నుంచి భారతమ్మ గారు కంగ్రాలేషన్స్. 7,500 రూపీస్ చెక్ తీసుకున్నందుకు చెంచమ్మ మేడం కంగ్రాలేషన్స్ అండి, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్.
కోటేశ్వరి మేడం కంగ్రాచులేషన్స్. కందుకూరు ఆర్టీటీ నుంచి 5,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. 6,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గాను మమతా మేడం కంగ్రాచులేషన్స్ అండి. వెంకటేశ్వర్లు గారు. కోటేశ్వరి మేడం కంగ్రాచులేషన్స్. 2,030 రూపీస్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అందరూ కోటోళ్ళనే ఉండవే, కోటేశ్వర్లే పేరు పెట్టుకున్నారు అందరూ. ఎస్ బాజీ. చిన్న పేరు లేదు. ఓకే, గ్రేట్. సో ఉమా మేడం గారు కంగ్రాచులేషన్స్ అండి. 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. 900 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గాను శ్రీహరి కంగ్రాచులేషన్స్ అండి. మస్తానమ్మ గారు కంగ్రాచులేషన్స్. 1,200 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గాను. 501 రూపీస్ తీసుకున్నందుకు వరమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. ప్యాట్ రెంట్ పెట్టుకోవాలి. తిమోతి గారు కంగ్రాచులేషన్స్ అండి. అమరావతి ఆర్టీటీ నుంచి 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. గ్రేట్. ఇన్నయ్య గారు కంగ్రాచులేషన్స్. అమరావతి ఆర్టీటీ నుంచి 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. మల్లేశ్వరి మేడం కంగ్రాచులేషన్స్ అండి. అమరావతి ఆర్టీటీ నుంచి 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు. 1,011 రూపీస్ తీసుకున్నందుకు ఏలూరు ఆర్టీటీ నుంచి కంగ్రాచులేషన్స్ రమాదేవి గారికి. 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు నాగమణి మేడం కంగ్రాచులేషన్స్ అండి. గోరంట్ల ఆర్టీటీ నుంచి 1,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు సత్యవతి మేడం కంగ్రాచులేషన్స్. ఎలీషా గారు కంగ్రాచులేషన్స్ అండి. 6,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గాను గోరంట్ల ఆర్టీటీ. దుర్గా మేడం కంగ్రాచులేషన్స్. 6,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు. గ్రేట్ మేడం. శివశంకర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. 2,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గోరంట్ల ఆర్టీటీ. 2,400 రూపీస్ చెక్ తీసుకున్నందుకు గౌరీ మేడం గారు కూడా కంగ్రాచులేషన్స్ గోరంట్ల ఆర్టీటీ. విజయ గారు కంగ్రాచులేషన్స్ అండి. 2,000 రూపీస్ చెక్ తీసుకున్నారు గోరంట్ల ఆర్టీటీ. దావీద్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 9,000 రూపీస్ చెక్ గోరంట్ల ఆర్టీటీ. కంగ్రాచులేషన్స్ అండి. రాజు సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 2,000 రూపీస్ చెక్ గోరంట్ల ఆర్టీటీ. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. మహాలక్ష్మి మేడం కంగ్రాచులేషన్స్. గోరంట్ల ఆర్టీటీ 12,000 రూపీస్ 12,000 రూపాయలు చెక్ తీసుకున్నారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. సారమ్మ మేడం గారు కంగ్రాచులేషన్స్. గోరంట్ల ఆర్టీటీ 2,000 రూపీస్ చెక్ తీసుకున్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. 2,500 రూపీస్ చెక్ తీసుకున్నందుకు అనురాధ మేడం గారికి కంగ్రాచులేషన్స్. 4,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు అరుణ మేడం గారికి కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. లవ్ కుమారి మేడం కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 2,000 రూపీస్ చెక్. ఈ వారం 2,000 రూపాయలు తీసుకున్నారు. గ్రేట్ మేడం. టాప్ పర్ఫార్మర్స్ అయ్యారు. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ ఫ్రెషర్ లెవెల్ అయ్యారు శివశంకర్ గారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. గోరంట్ల ఆర్టీటీ. బ్రోంజ్ లెవెల్లో టాప్ పర్ఫార్మర్ అయి చూపించారు దుర్గా మేడం. కంగ్రాచులేషన్స్ అండి. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. సిల్వర్ లెవెల్లో టాప్ పర్ఫార్మర్ అయ్యారు వంశీయుల ఎలీషా గారు. కంగ్రాచులేషన్స్ అండి. గోరంట్ల ఆర్టీటీ. గోరంట్ల ఆర్టీటీ నుంచినే ప్లాటినం లెవెల్లో కూడా బెస్ట్ పర్ఫార్మర్ అయ్యారనమాట వంశీయుల రాజు గారు. కంగ్రాచులేషన్స్. ఈ నలుగురు రాజసాటి బాజీ ఒకే లైన్ లో ఉంటారు. ఓకే. రాజసాటి నలుగురు కూడా గోల్డ్ లెవెల్లో టాప్ పర్ఫార్మర్ అయ్యారు ఖమ్మం ఆర్టీటీ నుంచి రాఘవయ్య గారు. కంగ్రాచులేషన్స్ అండి. సూపర్. పర్ల్ లెవెల్లో టాప్ పర్ఫార్మర్ అయ్యారు జ్యోతి మేడం ఏలూరు ఆర్టీటీ. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. సూపర్. మల్లికార్జునరావు సార్ కంగ్రాచులేషన్స్. కోరల్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మన్స్ అయ్యారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. బేబీ మేడం కంగ్రాచులేషన్స్. టోపాజ్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ అయ్యారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. రూబీ లెవెల్లో సంధ్యారాయణ మేడం కంగ్రాచులేషన్స్. గోరంట్ల ఆర్టీటీ నుంచి. గ్రేట్ మేడం. రాజమండ్రి మేడం కంగ్రాచులేషన్స్. ర్యాంక్ 1 అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ర్యాంక్ ఇన్కమ్ వచ్చినాక ర్యాంక్ 1 అయింది బాజీ. విన్ అయింది. ఓకే ఓకే. సంజీవరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. రేపల్ ఆర్టీటీ ల్యాప్టాప్ కొన్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. త్రివేణి గారు కంగ్రాచులేషన్స్. ల్యాప్టాప్ కొన్నందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమరావతి ఆర్టీటీ నుంచి. గ్రేట్. థ్యాంక్ యూ బాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది అయితే అచీవ్మెంట్లు తీసుకున్నారో చెక్ రూపంలో, ర్యాంక్ రూపంలో, రైట్, సో డైరీ రూపంలో, ప్లస్ అది కాకుండా మన హైలాండ్ రూపంలో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి హెల్ప్ చేసిన అప్లైన్ అందరికీ, టీమ్ లీడర్లు అందరికీ
కొన్నిసార్లు అప్లైన్ కాకుండా పోయిండొచ్చు. ఆ అచీవ్మెంట్ డౌన్ లైన్కి రాకుండా పోయిండొచ్చు. అయినా కూడా వాళ్ళు తీసుకున్నది వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. సంతోషం ఏంటంటే ఇక్కడ ₹1000 కంటే చెక్ ఎక్కువ తక్కువ తీసుకోవట్లేదు, ఎవరు తక్కువ తీసుకోవట్లేదు అనమాట. ₹1000 అండ్ అబౌవ్ తీసుకుంటున్నారు. చాలా గొప్ప విషయం ఇది. అండ్ ప్రతిసారి మాట్లాడుకుంటుంటాం కదా, ఏ టీంలో అయితే ఎక్కువ చెక్ తీసుకుంటారో వాళ్ళే గొప్ప అనేసి. రైట్, ఎక్కువ మందికి చెక్ ఇప్పించాలి. అది ఎంత తీసుకుంటున్నారో మ్యాటర్ కాదు, ఎక్కువ చెక్ వస్తుంటే, ఎక్కువ మందికి వస్తుంటే వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది అనమాట చెక్ తీసుకోవాలనేది. కాబట్టి ప్రతి లీడర్ ఎవరైతే ఒక్కొక్క ఆర్టీటీని ఒక్కొక్క వెన్యూని లీడ్ చేస్తున్నారో మనం చేయాల్సిందల్లా ఎక్కువ మందికి చెక్ ఇప్పించడం. ఎంత ఇప్పిస్తున్నారు అది వాళ్ళ తర్వాత విషయం అనమాట. చెక్ రావాలి వాళ్ళకి. రైట్, అట్లా అని చెప్పేసి మరీ తక్కువగా కూడా జాయిన్ చేయించుకోండి. చాలా సార్లు పోయినసారి మాట్లాడుకున్నాం అనుకుంటా. చాలా సార్లు మన టీంలోకి లీడర్స్ రారు, వచ్చినా వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే మనం అదే మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నరేష్ గురించి BMW డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకొక అప్లైన్ దగ్గర ఆడి ఉంది, ఇంకొక అప్లైన్ దగ్గర మర్సిడీస్ ఉంది, జగవార్లు ఉండాయి లేవా, BMWలు ఉన్నాయి, రేంజ్ రోవర్లు ఉన్నాయి. ఇన్ని కార్లు చెప్తాం, ఇది నిజమా తప్ప? ఎస్ మోజ్, నిజమే మోజ్. నిజమే. ఎంతమంది నిజమంటారు? హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఎంతమంది ఎస్ మోజ్. నిజమంటారు? ఎస్ మోజ్. ఎస్ చెప్పనవసరం లేదు, జస్ట్ మ్యూట్లోనే ఎస్ చెప్పండి చాలు. ఓకే ఓకే, గ్రేట్. ఓకే, ఇంత మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళకి చూడలేదా కార్లు? వీళ్ళు చూశారనుకుంటా వీళ్ళు కూడా. ఓకే, అట్లా హ్యాండ్ రైజ్ చేయద్దు, డిజిటల్ హ్యాండ్ రైజ్ వద్దులేండి. ఓకే, ఎక్కువసేపు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేస్తే కూడా ఓకే గ్రేట్. వాహ్, వీళ్ళు మాత్రం వీడియో ఆఫ్ చేసుకుని కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎంత డిసిప్లిన్ పోయా వీళ్ళు. హేమచంద్ర గారు, సాంబవతి మేడం, రాజు గారు అండ్ ఈయన సుధాకర్ రావు గారు, గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత డిసిప్లిన్ రన్ చేస్తున్నారంటే వీళ్ళు. అదేదో వీడియో ఆన్ చేయొచ్చు కదా మళ్ళీ, వద్దులేండి. ఎస్ మోజ్. చాలా గ్రేట్, సూపర్, వెరీ డిసిప్లిన్. ఆర్ఎన్ భూమి గారు కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఓకే, సో కార్లు, ఇంత పెద్ద లగ్జరీ కార్లు వస్తాయి, లగ్జరీ హౌసెస్ కూడా వస్తాయి. ఇది ఎంతమంది బిలీవ్ చేస్తారు? ఎస్ మోజ్. ఎస్ మోజ్. ఒక్కొరు 5-5 కోట్ల రూపాయలు విల్లాలో ఉంటున్నారు, మంచి మంచి లగ్జరీ అపార్ట్మెంట్లు కొంటున్నారు. ఎస్ఆర్ అది కూడా కరెక్టేనా? ఎస్ ఎస్. పరెంటూర్లు వెళ్ళి వస్తారని అంటారు, అది కూడా నిజమేనా? ఎస్ ఎస్ మోజ్. మాకు ఓకే, Yes, గుడ్, ma'am. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, దీనికి కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే గ్రేట్. ఓకే, ఫారెన్ టూర్లు వెళ్తారు, ఇది కూడా చెప్పేస్తున్నారు. ఓకే, మంచిది. పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, కరెక్టేనా? ఎస్ ఎస్ మోజ్. మోజ్. ఎస్ మోజ్. మీ ఏమంటారు మన మనోహర్ గురించి. మీ మనోహర్ గురించి ఈసారి వాళ్ళ బాబుని బెంగళూరు జాయిన్ చేయించాడు. 20 లక్షల రూపాయలు ఫీజు ఒక అబ్బాయికి మాత్రం. మిగతా ఇద్దరికి 20 లక్షలు అక్కడే, అది విజయవాడలోనే. ముగ్గురికి కలిపి 40 లక్షల రూపాయలు సంవత్సరానికి ఫీజు కడుతున్నాడు. ఒకే ఒక అబ్బాయికి 20 లక్షలు అయితే మిగతా ముగ్గురికి కలిపి 40 లక్షల రూపాయలు ఫీజు సంవత్సరానికి. 7వ క్లాస్ పాస్ అయిన తండ్రి, జగ్వార్ ఓనర్ అయిన ఆ తండ్రి ఇప్పుడు జగ్వార్ ఓనర్ అయ్యాడు, తెలుసు కదా. అంటే మంచి పిల్లలకి మంచి స్కూలు, కరెక్ట్. ఇది కూడా ఒప్పుకుంటారా? ఎస్ మోజ్. ఎస్ మోజ్. Yes, ma'am. రెండోది, యాక్సిడెంటల్ గా డెత్ అయిపోతే కంపెనీ ఇన్సూరెన్స్ టైప్ లో హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది, మనకి ఒక సెక్యూర్ అమౌంట్ ఇస్తుంది. ఇది కరెక్టా కాదా? ఎస్ Yes, మోజ్. ma'am. మాకు ఎట్లా తెలుసు సార్ అని అడగండి. మనం కొంతమంది చనిపోతుంటే ఇస్తా ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఎస్ మోజ్. ట్రై చేయకండి, యాక్సెప్ట్ చేసేయండి. ఓకే, రెండోది, సపోజ్ ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఐడి వాళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అయ్యి రెగ్యులర్ పేమెంట్ ఇస్తుంది, దీన్ని కూడా యాక్సెప్ట్ ఎంతమంది చేస్తారు? కరెక్ట్ అని ఎంతమంది Yes. అంటారు? ఎస్ ఎస్ మోజ్. Yes, ma'am. ఓకే, ఇవన్నీ మీరు కరెక్ట్ అయినప్పుడు దీని రేట్ ఎంత ఉండాలి? ఎక్కువ ఉండాలి. అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ దొరకడం ఎంత ఉండాలి? ఇది ఎంతకు రావాలి? ఎక్కువ ఉండాలి. లక్షల్లో ఉండాలి. ఎంత ఎక్కువ ఉన్నంత లక్షల్లో వస్తే జగవార్ రావాలా మీకు? లక్షల్లో కట్టేస్తే, లక్షల్లో కడితే చనిపోయినా కూడా డబ్బు రావాలి, లక్షల్లో యాక్సిడెంట్లో పోతే కూడా రావాలి, లక్షల్లో కట్టేస్తే ఇల్లు రావాలి, లక్షల్లో కట్టేస్తే పిల్లలకు 40 లక్షలు ఫీజు కట్టాలి. ఎన్ని లక్షలు రావాలంటున్నారు? కోట్లే కావాలి మాకు. ఇప్పుడు మార్చారు మాట, కోట్లలో కావాలంటున్నారు. Yes. కోట్లలో కడితే కానీ ఇవన్నీ రాకూడదు అనమాట. ఇవి ఎవరికో వస్తాయి కదండి అంటే ఉన్న ప్రతి వ్యక్తికి వస్తున్నాయి, అవునా కదా? సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇన్ని ప్లాన్లో ఇన్ని చూపిస్తాం మనం, తక్కువ చెప్పం. నేను ఎన్ని చెప్పే దానికంటే ఎక్కువే చెప్పేస్తారు మన వాళ్ళు కావాలంటే ప్లాన్లో.
ఎన్నైతే చెప్పాం దీనికంటే ఎక్కువ వస్తాయని చెప్తారు. ప్లస్ నిజం కూడా. రైట్. బట్ ఫైనల్కి వచ్చేపాటికి 12,000 రూపాయలది అంటారు. భగవద్గీత కొనుక్కో 12,000 రూపాయలు ఇవ్వంటారు. డౌట్ రాదు వాళ్ళకి అక్కడ. చిన్న చిన్న Yes. షాపింగ్ తేడా చేస్తున్నారు. ఇదేదో తేడా కొడుతుంది. ఇన్ని చెప్తున్నాడు, 12,000 రూపాయలు అడుగుతున్నాడు. ఇది అసలు బిజినెస్ ఏనా? ఫేక్ ఇది. ఫ్రాడ్. ఆన్లైన్ ఫ్రాడ్ అనుకుంటాడు మనిషి కదా. అది అర్థం Yes, కాని Master. విషయం. ఇన్ని పెద్ద అచీవ్మెంట్లు వచ్చేటప్పుడు ఆ మనిషిని ఒక 20,000 రూపీస్లో కూడా జాయిన్ చేయించి, 20,000 కూడా చిన్నదే, మీకు అర్థం అవ్వాలి. 20,000 Yes, కూడా sir. తక్కువే యాక్చువల్లీ. మనం 20,000 కూడా అడగకుండా నోరు తెరిచి మనమేమంటున్నామంటే వాళ్ళని అడగడమే 12,000 అడిగేస్తున్నాం 100 వీవి జాయిన్ చేయించుకొని. ఈ చెక్ చూస్తే అర్థమవుతుంది ఒకరు చిల్లర చిల్లర తీసుకుంటున్నారు కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. మరి ఇంత చిన్నగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన, ఎదుటోని తక్కువగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అయ్యో పాపం వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో ఈ ఫీలింగ్ అనమాట. వాళ్ళు కాదు మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. వాళ్ళు ఎట్లా వాళ్ళు డబ్బు లేనట్లుగా ఉన్నారు, వీళ్ళేదో బీద వాళ్ళలాగా ఉన్నారు. మీరు అయ్యో పాపం అంటే బిజినెస్లో పోయినట్టే లెక్క. హా, మీరు వదిలేసే రకమైతే అయ్యో పాపం అనండి. అయ్యో వీళ్ళని పాపం జాయిన్ చేయించుకొని నేను వదిలేస్తాను కదా రేపు పొద్దు, మీ అలవాటు అయితే వదిలేయడం అయ్యో పాపం అనండి. అలవాటు కాకపోతే డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ వేపిస్తాం కదా పిల్లలకి, సేమ్ అంతే. 20,000 రూపాయలు పెట్టడంలో ఎవ్వరు బీదలు ధనవంతులు ఎందుకు అవుతున్నారు? డబ్బుల వలన కావట్లేదు, వాళ్ళు మైండ్ సెట్ వల్ల అవుతున్నారు తెలుసు కదా. Yes, Master. Yes, sir. మరి అట్లాంటప్పుడు 20,000 రూపాయలు పెట్టి జాయిన్ అయితే జస్ట్ 15 మంది ఇటు 15 మంది అటు అయితే ఈ పాటికి సింగపూర్ అయిపోయి ఉండాలి. Yes, Master. Yes, sir. ప్రతి వారం చెక్ వచ్చి ఉండాలి. మనమేమనుకుంటున్నామంటే అమౌంట్ ఎక్కువైపోయింది కాబట్టి రావట్లేదేమో అని అనుకుంటున్నాము. తప్పు ఇది. అమౌంట్ తక్కువ చెప్తున్నారు కాబట్టి రావట్లేదు వాళ్ళు. మీరు 4 లక్షల క్యాపింగ్ కాకుండా, ఓకే, లగ్జరీ కార్ కాకుండా నెలకు ఒక 5,000 రూపాయలు వస్తుందండి అంటే, నెలకు 5,000 కాదు నెలకు 2,000 రూపాయలు వస్తుంది అంటే మీరు 12,000తో జాయిన్ చేయించుకోండి, నడుస్తుంది. సింగపూర్ కాకుండా హాయ్లాండ్ పంపిస్తానంటే 2,000తో జాయిన్ చేయించుకోండి, 12,000 జాయిన్ నడుస్తుంది. ఓకే, సో పంపిస్తుంది కదా కంపెనీ, అన్ని దేశాలకు పంపిస్తుంది కదా. Yes, sir. కాబట్టి 20,000 రూపీస్ తక్కువగా చెప్పకండి. అది చెప్పడంలోనే ఎదుటోళ్ళు డౌట్ రావడం వస్తూ ఉందన్నమాట. వాళ్ళకి 25 సంవత్సరాలు అయిందంటే కూడా నమ్మట్లేదు. ఈ మిస్టేక్ చేయకండి ఈ రోజు నుంచి. ఒకటోది. రెండోది, కొన్నిసార్లు మనకి లేనిపోని డౌట్లు వచ్చేస్తుంటాయి. ఇంతకీ నేను చేస్తున్న పని కరెక్టేనా? ఇన్ని రోజులైంది నాకు ఇంత అమౌంటే ఉంది. నేను అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను, ఈ లెవెల్లోనే ఉన్నాను, వేరే పని చేసి ఉంటే కంపారిజన్ చేస్తారు కదా. వాళ్ళందరికీ ఒక అర్థమై ఉండాలి స్వామిదాస్ గారు. వాళ్ళకి ఏం అర్థం కావాలంటే, రైట్, సో వాళ్ళు చేస్తున్నది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో, లీనియర్ గ్రోత్ కాదు. లీనియర్ గ్రోత్ అంటే నెలకి ఇంత డబ్బు సంపాదిస్తావు, ఆటో తోలుతుంటే ఎంత వస్తుంటే నెలకి? మార్జ్ అంతే ఒక 20,000 వరకు. ఎంత? ఒక 20 నుంచి 30 దాకా వస్తాయి మాకు. అది 20 నుంచి 30 యావరేజ్గా వచ్చేది. ఎందుకంటే రోజుకి అన్ని గంటలే కష్టపడేవాడు ఒక వ్యక్తి. 20 నుంచి 30,000 ఎక్కువ కష్టపడేస్తే 25,000 30,000 వచ్చేస్తుంది. లేదంటే నార్మల్గా కష్టపడుతుంటే 20,000. ఇది లీనియర్ గ్రోత్ అనమాట. ఒకే ఈక్వల్గా వస్తుంది, శాలరీ వస్తుంది మనిషికి ఈక్వల్గా ఇస్తుంటాడు, ఒకే లైన్లో ఉంటుంది. దాన్ని లీనియర్ గ్రోత్ అంటారు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఒక్కసారిగా ఇట్లా గ్రాఫ్ సెన్సెక్స్ దగ్గరలో ఎక్కుతుంది, రాకెట్ పోయినట్లుగా ఆకాశంలోకి. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మన బిజినెస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఉంది మన బిజినెస్. Yes, అంటే Master. ఎలాగా అని అంటే, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎలాగా అంటే, ఈరోజు మీ నరేష్ గురూజ్తో పాటుగా చదివిన వాళ్ళు, వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ రిలేషన్లు అందరూ BMW తిరగలుగుతున్నారా? No. No more మీ chance. సీను గురుస్తో పాటుగా పనిచేసిన వాళ్ళందరూ మర్సిడీస్లో తిరుగుతున్నారేమి? No. No. లేదు కదా. వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం వచ్చేసింది చూడండి. ఎన్ని తక్కువ రోజుల్లోనే మనం కార్లు, పెద్ద పెద్ద అచీవ్మెంట్లు అన్నీ వచ్చాయి లేవా? Yes, Yes, Master. sir. మన ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అర్థం చేసుకో. మన కూడా లీనియర్ గ్రోత్ అంటే 2 జన్మలు ఎత్తితే కూడా జగ్వార్లు బిఎండబ్ల్యూలు రావు. Yes, sir. ఎందుకంటే ఎంత డబ్బు అని అనుకుంటుంటాం. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, మీకు అందరికీ వినారనుకుంటా ఇంతకుముందు. ఒక రాజ్యంలో రాజు చెస్ నేర్చుకోవాలనుకుంటాడు. అనౌన్స్ చేపిస్తాడు, ఎవరైనా వచ్చి చెస్ నేర్పిస్తే మంచి కానుక ఇస్తాను, బహుమతి ఇస్తానని. మన వాళ్ళందరూ వచ్చారు. ఫైనల్గా ఒకటి సెలెక్ట్ అయ్యాడు.
సెలెక్ట్ అయ్యి నేను చెస్ నేర్పిస్తాను, చెస్ నేర్పిస్తున్నాడు, బాగా నేర్పించాడు. 1 మంత్లో మాస్టర్ చేపించేశాడు. మళ్ళీ గురుదక్షిణ ఇవ్వాలి కదా, గురుదక్షిణ అని చెప్పేసి గురుదక్షిణ కోరుకో, నీకేం కావాలి, ఎన్ని బంగారు నాణ్యాలు కావాలి, ఎన్ని వెండి నాణ్యాలు కావాలి కోరుకో అంటాడు. అయ్యో నాకు వద్దండి, నేను బ్రాహ్మణ్ణి, నాకు అవన్నీ ఎందుకండి, నాకు అన్ని బ్రాహ్మణులు అవద్దు, నాకు ఏదైనా కొద్దిగా బియ్యం ఇచ్చి పంపించండి, రైస్ అని అంటాడు. అరే పిచ్చి బ్రాహ్మణుడా, నాకు బంగారు నాణ్యాలు కోరుకోవచ్చు కదా అంటాడు. లేదు నాకు బియ్యం చాలండి అంటాడు. ఓకే ఎన్ని క్వింటాలు, ఎన్ని లారీ లోడ్లు కావాలంటాడు. నాకు లారీ లోడ్లు అన్నీ వద్దండి, జస్ట్ నెల రోజులుగా మీకు నేర్పిస్తున్నాను కదా చెస్ బోర్డు, ఆ చెస్ బోర్డు పైన బాక్సులు ఉన్నాయి, 64 బాక్సులు ఉంటాయి కదా, 64 బాక్సుల్లో ఒకటో బాక్స్ పైన మొదటి ఒకటో గింజ పెట్టండి, రెండో బాక్స్కి వచ్చేపాటికి దాన్ని డబల్ చేసి 2 చేసేయండి, మూడో బాక్స్కి వచ్చేపాటికి దాన్ని డబల్ చేసి 4 చేసేయండి, నాలుగో బాక్స్కి వచ్చేపాటికి 8 గింజలు గింజలు. ఓకే సో ఐదో బాక్స్కి వచ్చేపాటికి 16, ఇట్లా చేసుకుంటూ పోండి అంతేనా అంటాడు. చాలండి నాకు అంత చాలు అంటాడు. సరే ఆయన కోరిక మేరకు ఇచ్చేయండి అని చెప్పేసి భటులకు ఆదేశిస్తాడు. భటులు వచ్చి లెక్క పెట్టడం ఫస్ట్ లెక్క పెడతారు, మళ్ళీ తర్వాత ఇద్దాంలని లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే 10 బాక్సులు అయిపోయాయి, 1000 గింజలు వచ్చేసాయి. 10 బాక్సులకు 1000 గింజలు అంటే ఒక ఇన్ని ఉంటాయి అవునా, ఇన్ని గింజలు. ఆపుతాడు రాజు, నాకు ఇంత మంచిగా చేసి నేర్పించావు, నాకెందుకు మనసు ఒప్పుకోవట్లేదు, ఇప్పటికైనా మార్చుకోరా పిచ్చోడా నువ్వు అంటాడు. నాకు వద్దండి, నాకు బియ్యం గింజలే కావాలంటాడు. సరే ఆయన కర్మ, మళ్ళీ నన్ను మాట మార్చను, ఇదే ఫైనల్, నీకు బియ్యమే కావాలంటే బియ్యమే తీసుకెళ్ళి, ఓకేనండి నాకు బియ్యమే ఇచ్చేయండి అంటాడు. ఆ తర్వాత కౌంట్ పెరుగుతూ పెరుగుతూ 11, 12, 20, 30, 50, 64 బాక్సుల పైన లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే ఎన్ని వచ్చాయంటే 18 క్వింట్రిలియన్ గింజలు. 18 క్వింటిలియన్ క్విన్ 18 క్వింట్రిలియన్ గింజలునంటే ఎన్ని కేజీలు వస్తాయంటే సింపుల్గా 5,000 కోట్ల కేజీలు, 5,000 crores కిలోగ్రామ్స్. అండ్ మీకు విషయం తెలుసా, ప్రపంచంలోనే ఎన్ని బియ్యం లేవు, ఒక సంవత్సరంలో పండవు. 5,000 కోట్ల కేజీలు. షాక్ అవుతున్నారా మీరు? అట్లనే ఉన్నారు, సో ఈ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేవు. ఎస్ నా గురించి అయ్యోనేదో అట్లనేదో ఏమి లేకుండా అట్లే ఉంటున్నారు. మళ్ళీ అదే తెలిసి ఉంటారు కదా మన వాళ్ళకి కథలో, మన వాళ్ళు చిలకలు అన్నీ తెలుసు, బట్ మనం చెయ్యము. చిలక తిన్నారు కదా, అడవిలో వేటగాడు వస్తాడు Yes, Swami. ఎస్ మా చిలకలే అన్నమాట. అయ్యో ఈ కథ మాకు కూడా తెలుసు కదా, ఇంత లాగి లాగి చెప్పడం అవసరమా అంటున్నారు. ఎస్ మనము దాంట్లో జీవిస్తున్నాం, మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. అండ్ చెక్మేట్ పెట్టేశాడు కింగ్కి, చెక్మేట్ కింగ్ అవుట్. చెక్మేట్ ఎట్లా పెట్టాడు, అయిపోయింది చెక్మేట్, నువ్వు ఇవ్వలేవు ఇప్పుడు, నీ దగ్గర లేదు, నీ దగ్గర కాదు కదా, ప్రపంచంలోనే లేదు కదా, సో కాబట్టి రాజ్యాన్ని చేసుకో, వెళ్ళిపో, అవుట్ అయిపో, రాజ్యాన్ని కొట్టేశాడు, చెక్మేట్. ఓకే సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ బిజినెస్, రైట్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, రోజు రోజుకి మన గ్రోత్ ఇలాగ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి ఈరోజు మన ధర్నాసి రవి గారు, మీ టీంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? జయ మాది గుడ్ మార్నింగ్. మాది ఎంతమంది ఉన్నారు? మాది టీం అయితే 1000 మంది దాకా ఉంటారు మా గురించి. 1000 మంది ఉన్నారు. బిజినెస్ రావడానికి ముందు ఆయన ఒకడే పని చేసేవాడు, ఈరోజు 1000 మంది పని చేస్తున్నారు కాబట్టి కారు కొన్నాడు. ఎస్ మా. ఏమంటారు? ఫారెన్ టూర్లు Yes. వచ్చి వస్తున్నారు. ఎస్ మా. ప్రతి వ్యక్తి చూడండి, మీ టీం సైజ్ చూసుకోండి ఒకసారి. సింగిల్గా పనిచేసే వాళ్ళు ఈరోజు మీ దగ్గర పనిచేస్తున్న చాలా మంది, బట్ మ్యాటర్ ఇక్కడ ఏమవుతుందంటే నా టీంలో 1000 మంది, 10,000 మంది, 20,000 మంది కాదు మ్యాటరు, ఆ టీంలో యాక్టివ్గా బిజినెస్ ఓనర్లు చేస్తున్నారు, సేల్స్ మాత్రమే జాయిన్ చేయించుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. Yes. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎంతమంది మనలాంటి బిజినెస్ ఓనర్లు తయారు చేయగలిగితే అన్ని మల్టిపుల్ పాయింట్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక దుకాణం పెట్టుకున్నారండి, దుకాణంలో ఎంతో చేస్తుంది లాభము, దుకాణం చేయడం తప్పేం కాదు, డ్రైవ్ చేయడం తప్పేం కాదు, మేస్త్రి పని చేయడం తప్పు కాదు, బట్ ఎన్ని పాయింట్స్ నుంచి ఎంతమంది నుంచి డబ్బు సంపాదిస్తున్నారు, ఎన్ని అవుట్లెట్స్, సింగిల్ అవుట్లెట్ ఉంటుంది, కష్టం అంటే 2-3 ఉంటారు, బట్ మన టీంలో రోజు డబ్బులు అవుతున్నారా లేదా?
వారం వారం డబుల్ అవుతున్నారా? ప్రతి నెల డబుల్ అవుతున్నారా? బట్ డబుల్ అయిన వ్యక్తులు ఒక లీడర్గా తయారు చేస్తుండాలి మీరు ఎఫ్ఐఎం ద్వారా, టూల్స్ ద్వారా, సండేలు ఫ్రైడేలు అనేది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో అందుకే కొంతమంది లీడర్లకి లగ్జరీ కార్లు, ఇల్లు, ఫారిన్ టూర్లు అన్నీ వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు సేమ్ అట్లా గ్రోత్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో మీకు అందరికి కూడా ఒకటే చెప్పదలుచుకునింది. సో ఇంత మంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో ఉండేటప్పుడు మనోళ్ళు మంచిగా గ్రో అయ్యే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు అయిపోయింది కదా అనేసి. మీరు ఆలోచించండి, ఈరోజు మీ అప్లయన్స్లో ఎవరి పేర్లు అయితే చెప్పాను కార్లు, ఫారిన్ టూర్లు అంటున్నానో వాళ్ళకి ఓ రోజు అట్లా ఉండేది కాదు కదా లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చింది అంటే ఎలాగొచ్చింది? వాళ్ళు కూడా నిలబడ్డారు. రోజు కంపేర్ చేసుకోలేదు. రోజు కంపేర్ చేసుకోవట్లేదు అనమాట. అయ్యో నాతో పాటు జాబ్ చేసే వ్యక్తికి, నాతో పాటు చదివిన వ్యక్తికి, మా ఊర్లో మా పక్కింటోడికి ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు నాకెందుకు రాలేదే అని వాళ్ళు కంపేర్ చేసుకోవట్లేదు. ఒక రోజు వస్తుంది మీరు అసలు మీ పక్కింటోళ్ళని, మీ క్లాస్మేట్స్ని, మీ ఊరోళ్ళని కంపేర్లో పెట్టుకోరు మీరు అసలు రేంజ్లో. ఎస్ మావజీ. ఎస్ మీ మావజీ. కంపారిజనే వేరే లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది మావజీ. మా ఇంట్లో అదే. వాళ్ళు కంపేర్ చేసేవాళ్ళు మావజీ. ఉమ్, సరే వాడు చూడు, వాడు నెలకి వెళ్ళి 10-20 వేలు తీసుకొస్తున్నాడు, నువ్వు నెల ఉమ్, మొత్తం తిరుగుతున్న, సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక 1000 రూపాయలు ఇంట్లో, అట్లాంటి సిచ్యువేషన్ ఉండే మావజీ. ఆ, సో రియల్లీ మావజీ ఈ రోజు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, అప్పట్లో నేను చదువుతున్న నాతో పాటు ఉన్న ఫ్రెండ్ దాదాపు ఒక 50,000 60,000 సంపాదించేవాళ్ళు మావజీ. ఆ. ఈ రోజు అతని అతి కష్టం మీద టాటా నెక్సాన్ కార్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాడు మావజీ. రీసెంట్ గా అది కూడా అందరికి రాదు నరేష్, నిన్ను చూసి తీసుకున్నారు మావజీ. అన్నాను. అది కూడా ఎందుకు తెలుసునా? మావజీ. తర్బూజా అంతా అంటాడు కదా, గాలి సోకింటది కొద్దిగా, పౌరుషం Yes, కోసమైనా తీసుకొచ్చి పెట్టింటాడు దాన్ని. ఈఎంఐ ఎంతో అడుగు ఒకసారి పోయి. Yes, మావజీ. పౌరుషం కోసం తీసుకొచ్చి ఎందుకు కొన్నారా, పెట్రోల్ రేట్ పెరిగిపోయిందని ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ ఆ ఇంకైతే. వెహికల్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 6 months అవుతుంది మావజీ. ఒక 5,000 కూడా తిప్పకుండా వచ్చుకోవచ్చు, బయటకు కూడా తీయదు మావజీ. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు కొద్ది. కానీ అట్లాంటి స్టేజ్ లో ఈ రోజు BMW లో తిరుగుతున్నా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మావజీ రియల్ గా. చలో మనము మన వాళ్ళు చాలా మంది రివెంజ్ తీసుకుంటారు. వాడు ముందు నేను తీసుకోబెడతా, వాడు ముందర హార్న్ వేస్తాను, వాడు ముందర బ్రేక్ వేస్తాను అంటాడు. ఆ పని ఎవరు చెయ్యొద్దు. మనకంటే వరస్ట్గా ఉండరు మనం అట్లాంటి పనులు చేస్తే. వాళ్ళతో ఏంది కంపారిజను? మీరు ఎంత సంతోషపడాలో తెలిసిన, మీరు కారు కొన్నారని పక్కింటోడు కారు కొనే రేంజ్ ఆలోచన పెంచారు మీరు అట్లీస్ట్. అర్థమవుతుందా? సో దాంట్లో కూడా విజయం వెతకండి మీరు. అంతేగాని నేను కొనేశాను, మీరు కొన్నారు కాబట్టే. సో మాకు సంతోషం. మా విలేజ్లో కూడా మేము కారు కొని 2 కార్లు తీసుకెళ్తుంటే మా ఇంటి ముందర ఒక వాళ్ళు ఉంటారనమాట. ఒక సెకండ్ హ్యాండ్ల కారు, చిన్న కారు పెట్టుకోండి. నేను చూడంగానే కొత్త కారు కొన్నారు ఇంకోటి. సంతోషం భయ్య. బట్ కొంతమంది ఏమవుతుంది తెలుసా, సేఫ్ షాప్లో లేని వ్యక్తులకి, అయ్యో నేను కారు కొంటే నన్ను చూసి ఇంకోటి కొనేసాడు కారు, మా ఊర్లో ఒక కారు కాకుండా 2 కార్లు అయిపోయా, కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా కాదు. బట్ ఎంత ఈ సంతోషం అంటే, మమ్మల్ని చూసి వాళ్ళు 2వ కారు వాళ్ళు కూడా కొంటున్నారంటే సంతోషం మనకి. అట్లీస్ట్ మన సక్సెస్ చూసి ఎదుటోడు కూడా సక్సెస్ అవుతుంటాడు. అవునా కదా? మళ్ళీ ఇంకైతే ఎస్ మావజీ. అది వేరే విషయం. కొని ఎన్ని రోజులు తోలుతాడు ఆ బండి, వారానికి, నెలకి. అది కొన్న తర్వాత దానికి ఈఎంఐ కట్టడానికి ఎన్ని కష్టాలు పడుతుంటాడో తర్వాత విషయం. పని కూడా నేర్చుకుంటే సంతోషం. మనం కష్టపడినట్లుగా ఎదుటోడు కష్టపడితే అది కూడా సంతోషమే మనకి. ఏమంటారు? శక్తిజీ आ रहा हूँ टाइगर, శక్తిజీ आ रहा हूँ यहाँ पे एक चिन्ना राव जी है, वो तो लेता ही थोड़ा समय, मैं आ रहा हूँ 2 मिनट 5 मिनट में, ठीक है? ఓకే జో జో ఓకే. సో కాబట్టి సో మనకి మనల్ని చూసి ఎదుటోళ్ళు సక్సెస్ అవుతుంటే మంచిది. ఇంత మీకు తెలిసిన తర్వాత మనం కూడా అదే రేంజ్లో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మన జర్నీ అయిపోయిందా ఏంటి? ఇప్పుడే స్టార్ట్ కదా మన అందరిది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతిసారి కంపేర్ చేసుకోవడం చేయకండి. ఈరోజు గమనించండి. చూడండి, మీ అప్లైన్ డైమండ్లు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కంపారిజన్లో వాళ్ళు ఇక్కడ ఉండారు, మనం ఎక్కడ ఉంటే ఒక రోజు కింద పడిపోయినట్లు కనిపిస్తుంది. ఇంకొకటి ఫైనల్గా చెప్పి క్లోజ్ చేస్తాను. సేఫ్ షాప్లో గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్ మీన్స్ నిలబడితే, సిస్టమ్ ప్రకారం ఉంటే ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎంత టాప్ క్లాస్ ఉంటుందో అంతనే వరస్ట్ ఇది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్గా వీక్ అయితే. అది ఎలాగంటే, సో కొద్ది రోజుల ముందే మీ అభిషేక్ గురుజీ ఒక డైమండ్ లీడర్ని కౌన్సిలింగ్ చేయించాడు. మా జూమ్లో కౌన్సిలింగ్ చేపిస్తుంటే ఆయన 60 లక్షల లోన్ ఉందంట. ఇల్లు, కారు, అన్ని లోన్లు ఉన్నాయి, అన్ని తీరిపోయాయి. మళ్ళీ టాప్అప్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఐడి ఓపెన్ చేస్తే 3 కోట్ల రూపాయలు ఉంది. మొత్తం డబ్బు సంపాదించింది 3 కోట్ల రూపాయలు. ఇన్ని 12 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అండ్ మళ్ళీ 60 లక్షలు ఎక్కడ పోయి ఏం చేసావు ఈ డబ్బంతా తీసుకొని అంటే, తీసుకుని తక్కువే, వడ్డీ చక్రవడ్డీ.
మనం సేఫ్ షాప్లో గ్రోత్ ఎట్లాగైతే కంపేర్ చేస్తున్నాం, ఇల్లు, కార్లు, ఫారిన్ టూర్లు ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇది గ్రోత్ ఎట్లాగుందో చక్రవడ్డీ కూడా నెగటివ్ గ్రోత్ అట్లనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, దాన్ని తీర్చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ వడ్డీ కూడా ఎట్లా చక్రవడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ పెరుగుతూ పెరుగుతూ, అండ్ సేమ్ క్రెడిట్ కార్డులు కూడా దీన్ని వాడడంతో మనిషిని ఎంత డబ్బు నువ్వు సంపాదిస్తున్నావు అంత వడ్డీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. పోయింది అది. 1-2 సార్లు బిజినెస్ తక్కువైందంటే జ్యోతి మేడం, 1-2 సార్లు బిజినెస్ అటు ఇటు అయిందంటే, అండ్ ఏమవుతుందంటే మనిషి ఇది లోపల గుంజుతుంది ఎక్కువ మైనస్లకి. అర్థమవుతుందా లేదా మరి ఇంకైతే? ఎస్ మాజీ. సో కాబట్టి రిక్వెస్ట్ ఏమంటే, మన బిజినెస్లో డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా అప్లైన్ ప్రతి లీడర్ వెనక ఎందుకు పడుతుంటాడని అంటే, ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రోత్ మెయింటైన్ అవ్వాలి. కొంతమందికి సక్సెస్ వచ్చిన తర్వాత కళ్ళు కనపడం, మళ్ళీ టీము లీడర్స్ అనేది ఉండరు అనమాట. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేపాటికి వాళ్ళు అప్లైన్ దగ్గర వచ్చిన సలహా కూడా తీసుకోరు. నేను ఎందుకు తీసుకోవాలి, నా డబ్బు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, అది చేయాలని ఉంటారు. తెలియని ఇల్లు లోన్ అయిపోయిన తర్వాత కూడా, క్లియర్ అయిపోయిన తర్వాత కూడా టాప్అప్ చేసుకోవడం. దేనికోసం తీసుకుంటున్నారు, మంచిదే. అది తీర్చడం కోసం మళ్ళీ పర్సనల్ వడ్డీలు తీసుకోవడం, పర్సనల్ లోన్లు తీసుకోవడం, దీని అంతటితో ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ గాడ్. పిసినారితనం చూపించాలని నేను అనట్లేదు, బట్ ప్రాపర్ అప్లైన్ గైడెన్స్ ఉంటే చాలా మంచిది. ఓకే, ఎస్ మాజీ. కాబట్టి నా టార్గెట్ అవ్వట్లేదే, నా ర్యాంక్ అవ్వట్లేదే అని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. మీరు కష్టపడుతున్నారా, రావాల్సిన రిజల్ట్ వస్తుంది. మీరు కష్టపడకపోతే బాధపడండి. మీరు కష్టపడుతుంటే సిస్టమ్ చెప్పినట్టుగా కష్టపడాలి, ఓన్ స్టైల్లో కష్టపడకండి. సిస్టమ్ చెప్పినట్టుగా కష్టపడుతుంటే మీరు హ్యాపీగా ఉండండి. కంపారిజన్ చేయొద్దు, నా చెక్ తక్కువ వచ్చేసింది, వాళ్ళది ఎక్కువ వచ్చింది, భయమే ఉండని అవసరం లేదు. ఓకే, చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వారం 10 మంది టార్గెట్ ఇచ్చాడు, వెయిట్ చేస్తున్నాను 10 మంది తొందరగా ఎస్ మాజీ. చేయడానికి. చెప్పండి టైగర్, అందరితో మాట్లాడించుకున్న టాప్ లీడర్తో మాట్లాడించండి, ఎందుకంటే పక్కన వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారనమాట. మాట్లాడించాలంటే మాట్లాడచ్చు. ఓకే, బెస్ట్ 30 మినిట్స్ పర్ఫార్మెన్స్ అనేది 7 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆయన కూడా ఫాస్ట్గా టాప్ లీడర్తో మాట్లాడించాను. బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మాట్లాడుకోవాలి. మాట్లాడించండి. సరే, ఫ్రెష్ లెవెల్ లో బెస్ట్ పర్ఫార్మర్ శంకర్ సార్, దుర్గా మేడం అండ్ ఎలిషా గారు, వాస్మల రాజు గారు. వెల్కమ్ టైగర్స్. మాజీతో మాట్లాడండి. రాఘవయ్య సార్, లెవెల్స్ లో బెస్ట్ పర్ఫార్మర్స్ అడ్మిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాను మీకు. మాట్లాడండి ఫాస్ట్ గా. మీ పేరు మీరు చెప్పండి టైగర్, కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఒకరి పేరు చెప్పండి. సో దుర్గా మేడం మాట్లాడండి. జయ మావర్జీ. మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మావర్జీ, మీరు చెప్పినట్టుగా ఏదైతే సిస్టమ్ ప్రకారం వెళ్తే మనకి సక్సెస్ ఈజీగా వస్తుంది అని చెప్తున్నారు, అదే విధంగా గురూజీ దుర్మాత వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం గురూజీ. సిస్టమ్ ఫాలో అవుతాం. ఖచ్చితంగా మేము ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ తీసుకోవాలనే కోరుకుంటున్నాం గురూజీ. ఖచ్చితంగా తీసుకుంటాం గురూజీ. థ్యాంక్ ఎస్, యూ. ఆ గ్రోత్ కనిపించదు మేడం, చాలాసార్లు కనిపించకపోతుంది. అసలు నేను చేస్తున్న పని కరెక్టేనా, ఈ గ్రోతే లేదు కదా అని అనిపిస్తుంది. బట్ ఒకరోజు బాడీకి జిమ్కి వెళ్ళగానే బాడీ గ్రో అయిపోదు కదా, రైట్? సో గ్రో అవుతుంటుంది, కనపడదు అది మనకి. బట్ మన క్వాలిటీస్ మన ఇక్కడ పెంచుకోవడం కూడా ఒక గ్రోతేనమాట. డబ్బు పరంగానే గ్రోత్ ఉండదు, మెంటల్లీ గ్రో అవడం కూడా గొప్పతనం అవుతుంది, రైట్? సో గ్రేట్, ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే, ఎలిషా గారు వెల్కమ్. మాజీతో మాట్లాడండి. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. కోటి ధన్యవాదాలు గురుజీ. ఈ జై రోజు సార్. చెప్పిన సెషన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గురుజీ. ఎందుకంటే మనం నిజంగా బాకీలు ఎట్ట చేస్తున్నాం, వాటికి వడ్డీలు ఎట్ట కడుతున్నాం, నిజంగా మీరు జీవితాన్ని చదివారు కాబట్టి ఇవన్నీ చెప్పారు గురుజీ. నిజంగా వచ్చిన ప్రతి రూపాయిని మనం చాలా వాల్యుబుల్ గా, విలువగా చూసుకోవాలి గురుజీ. ఎట్ట పడితే అట్ట ఖర్చు పెట్టుకోకుండా మనం వెళ్తున్నా కానీ బాక్స్ తీసుకెళ్తే ఇంకా చాలా మంచిది గురుజీ. ఏ పడితే కొనుక్కొని తినకుండా డబ్బులు ఖర్చు, ఆరోగ్యం కూడా పాడైపోయింది గురి. చాలా వాల్యుబుల్ ఈ రోజు సెషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ గురుజీ. మేము ఖచ్చితంగా కాంటెస్ట్ విన్ అవుతాం. విన్ అయినాక మళ్ళీ మీ చేత అడ్రస్ తీసుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. కోటి ధన్యవాదాలు గురుజీ. కంగ్రాచులేషన్స్ సార్, టాప్ పర్ఫార్మర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. గ్రేట్, ఎలిషా గారు ఒకసారి బ్యాంకాక్ కూడా వచ్చారు మాజీ. ఇప్పుడు సింగపూర్ కూడా వస్తుంది. వన్ సైడ్ అయిపోయింది సింగపూర్, రెండో సైడ్ సూపర్ సూపర్. అలవాటు అయిపోతే అన్ని కంట్రీస్కి వస్తారు. గ్రేట్, సూపర్. బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. నెక్స్ట్ నెక్స్ట్ ప్లాటినం లెవెల్ రాజు సార్ వెల్కమ్. వాస్మల రాజు గారు వెల్కమ్. మాజీతో బ్లెస్సింగ్ తీసుకోండి. జ్యోతి మేడం రెడీగా ఉన్నారు. జ్యోతి మేడం గురూజీ, మాట్లాడారు మన మేడం. గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి గురూజీ, రాజు గారు, అవకాశం ఇచ్చినందుకు. కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది గురూజీ, బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ గురూజీ, మన ఏదైతే సెలబ్రేషన్ జరిగిందో గురూజీ, ఆఫ్టర్ మీ మీటింగ్ తర్వాత గురూజీ, మిస్సెస్ తో పర్సనల్ గైడెన్స్ కూడా మీరు ఇచ్చారు గురూజీ.
అప్పటి నుంచి కమిట్మెంట్తో మేము ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నాం గురించి. అట్లానే టీంలో కూడా ప్రతి ఒక్కరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు గురించి. ఇలా మీరు చెప్పినట్టు పర్ఫెక్ట్ సిస్టమ్ చెప్పినట్టుగా కష్టపడితే 100% ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకుంటా ఉన్నారు గురించి. తప్పకుండా అలానే ఫాలో అవుతాను గురించి. ఈరోజు మీరు చెప్పినట్టు విని సక్సెస్ అవుతాం గురించి. బెస్ట్ పర్ఫార్మెన్స్తో పాటుగా ఈ వారంలోనే కాంటెస్ట్ వినేదానికి ఫోకస్ చేస్తున్నాను గురించి. థ్యాంక్ యూ, వెరీ బ్లెస్సింగ్స్. కంగ్రాచులేషన్స్ రాజు సార్, బెస్ట్ పర్ఫార్మర్ అయినందుకు వెరీ బిగ్ మాజీ మన ఫంక్షన్ కి మీ ద్వారా జరిగిన ఫంక్షన్ కి సార్ గోల్డ్ జరిగింది మాజీ సెలబ్రేషన్. ఓకే. సో 125 మెంబర్స్ తెచ్చుకున్నారు మాజీ. గోల్డ్ లెవెల్ సన్మానం తీసుకుంటూ 125 మంది ఆ ఫంక్షన్ కి అటెండ్ చేయించాడు మాజీ. సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ లో శివశంకర్ సారు, బ్రాంజ్ లెవెల్ దుర్గా మేడం, సిల్వర్ లెవెల్ ఎలిషా సారు అండ్ ప్లాటినం లెవెల్ లో రాజు సార్, మొత్తం నలుగురు కూడా సార్ కిందే ఉన్నారు మాజీ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో. గ్రేట్ సింగపూర్ సార్, కూడా వీళ్ళే first కంగ్రాచులేషన్స్ సార్. సూపర్ సూపర్. సేమ్ ఈ టీం అట్లనే లీడ్ చేసుకుంటామండి, ఆల్వేస్ బెస్ట్ పర్ఫార్మర్ లాగా. నెక్స్ట్ మీరు ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా కూడా వాళ్ళ మేడం మోజీ, వాళ్ళ మేడం నిజంగా నేను షాక్ మోజీ. ఆమె ప్లానర్ అయిపోయింది, గుడ్ ప్లానర్ అయిపోయి ఈ రోజు రాజు సార్ కొంచెం పార్ట్ టైం గా కార్ డ్రైవ్ చేస్తున్నా, ఆమె ఫీల్డ్ వర్క్ చేస్తూ సో సింగపూర్ కి దగ్గరలో ఉన్నాడు మాజీ రాజు సార్. 14th లోపే అయిపోయింది మాజీ నాకు. గ్రేట్ గ్రేట్ సార్. వాళ్ళ మేడం గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మాజీ. సరే వాళ్ళ మేడం గారు శ్రావణి మేడం వెల్కమ్, మాజీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. కౌన్సిలింగ్ తీసుకున్నారు మాజీ మీరు, మీకు ఆ రోజు సార్ కరెక్ట్ అక్కడ కుదరలేదు మాజీ. శ్రావణి మేడం వచ్చారు ఓకే. కౌన్సిలింగ్. సార్ ఉన్నారా శ్రావణి మేడం? శ్రావణి మేడం లేదు గురించి. చలో, నెక్స్ట్ నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్స్ సార్, గ్రేట్ సూపర్. గోల్డ్ లెవెల్ లో నెక్స్ట్ రాఘవయ్య సార్ మాజీ. ఖమ్మం టీం రాఘవయ్య సార్ వెల్కమ్ గోల్డ్ లెవెల్. మారుతి, గుడ్ మార్నింగ్ మారుతి. ఇది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు గురించి. 100% అప్లైన్ మాట వినని చెప్పారు గురించి. 100% అప్లైన్ మాట వింటూ కష్టపడి పని చేస్తే అదే సక్సెస్ అనేది అదే వస్తుంది అని చెప్పారు గురించి. అన్ని మార్చుకొని ఇప్పుడు బెస్ట్ గా ఉండేటట్టు చూస్తాను గురించి. నా టీం కూడా ఎప్పుడు బెస్ట్ గా ఉంచుతాను గురించి. అప్లైన్ సపోర్ట్ తో ముందుకెళ్తారు గురించి. థ్యాంక్ యూ గురించి. మీకు బెస్ట్ గురించి. కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్, గ్రేట్. థ్యాంక్ యూ మారుతి సార్. నెక్స్ట్ పెరల్ లెవెల్ జ్యోతి మేడం మాజీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ జో మా మేడం. గురుజీ, కోటి ధన్యవాదాలు గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ, నిన్న ఫస్ట్ చెక్ 260 రూపాయలు మా గురుజీ. ఈ రోజు ఇంత పెద్ద చెక్ తీసుకుని చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మన స్లైడ్ లో చెప్తారు టైం కాంపౌండ్ త్రూ డూప్లికేషన్ అని. సో బిజినెస్ లో నిజంగానే అంతా మీరు చెప్పినట్టు మల్టిప్లై అవుతుంటుంది మా గురుజీ మనీ అనేది. అండ్ సేమ్ టైం మనీ మేనేజ్మెంట్ కూడా తెలియాలి మా గురుజీ. బిజినెస్ లో సిస్టమ్ కి తెలియకుండా నాకు వచ్చిన ర్యాంక్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఖర్చు పెట్టలేదు మా గురుజీ. కాబట్టి ఆ లిస్ట్ లో నేనైతే ఉండను మా గురుజీ. గ్రేట్ నా గ్రేట్. సిస్టమ్ ఏదైతే చెప్తుందో అలా చేసుకుంటూ సిస్టమ్ ఓరియంటెడ్ గా వర్క్ చేసుకుంటూ డైమండ్ వరకు కూడా ఇలానే నిలబడి ఉంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చి. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్. ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఎక్కడ చెక్ స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఉంది, ఆవరేజ్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇది గ్రేట్. ప్రౌడ్ ఆఫ్ యూ మేడం, గ్రేట్ సూపర్. మేడం జాయిన్ అయిన వెంటనే మీకు దిశకు వచ్చారు మాజీ. ఫస్ట్ టైం మేము దిశలో వచ్చేసారు. నాకు 3 ఫీట్ మాజీ. రోడ్డు మీద పోతా ఉంటే పరిచయం చేసుకున్నాను. లిఫ్ట్ ఇచ్చాం మాజీ కార్లో, నేను సంజయ్ మేడంతో. సో ఈ రోజు ఫాస్టెస్ట్ టోపాజ్ కూడా అవుతుంది మాజీ. టోపాజ్ కూడా కొద్దిగా 200 లీడ్లు ఉన్నాయి మాజీ. కోరల్ అయిపోయింది. ఇంకా టోపాజ్ కూడా నాకు తెలిసి 1 మంత్ 1.5 month లో అయిపోయింది మాజీ ఈ టార్గెట్ లోనే. అంటే ఏలూరులో ఇప్పుడు రోల్ మోడల్ వెన్యూ ఆల్మోస్ట్ ఒక మీరు చెప్పిన 200 మెంబర్స్ సరిపడే వెన్యూ ఒకటి ఏసీ వెన్యూ హాల్ ఒకటి ఓపెన్ చేస్తాం మాజీ జ్యోతి మేడం. బ్లెస్సింగ్ చూడండి మాజీ. గ్రేట్ గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మాజీ కోరల్ లెవెల్ మల్లికార్జున సార్ వెళ్తాం. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. జోమాలి గారు సార్. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు, మీతో మాట్లాడే ఛాన్స్ దొరికినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. ఎస్ మోర్జీ, ఈరోజు మంచి విషయాలు తెలియజేశారు మా గురించి. మా దగ్గర ఏదైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా సరి చేసుకుంటాం మా గురించి. ఎందుకంటే ఏదైతే మా గురించి అప్లైన్స్ చెప్తున్నారంటే అది మన మంచి గురించే. కాల్ చేస్తున్నారు మనకని చెప్పంటే ఖచ్చితంగా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశం మోర్జీ. కానీ ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే పదే పదే మాకు ఫోన్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు అన్నట్టుగా అది అనిపిస్తూ ఉంది మోర్జీ. కొన్నిసార్లు కూడా అట్లా అనుకున్నాము. కానీ ఈరోజు తెలుస్తుంది మోర్జీ, ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మల్ని కూడా గుర్తించి ఫోన్ చేస్తూ మన సక్సెస్ గురించి కోరుతున్నారంటే గ్రేట్ అప్లయన్స్కి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి మోర్జీ. ఎందుకంటే మన సొంత బంధువులు కూడా మన గురించి అట్లా ఆలోచన చేయరు. అట్లాంటిది ఈరోజు మనీ మేనేజ్మెంట్ అనేది కూడా ఈరోజు మీరు చెప్పారు మోర్జీ. మేము దాంట్లో అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా మనీని ఎలా చేసుకోవాలనేది కూడా మీరు ఈరోజు చాలా క్లియర్గా కరెక్ట్గా తెలియజేశారు మోర్జీ. ఖచ్చితంగా మా గురించి ఏదైతే చెప్తున్నా అది ఫాలో అవుతాం మోర్జీ.
టీంని ఖచ్చితంగా 100కి 200% సక్సెస్ చేసే విధంగా మాట్లాడుతుంది మోజీ. థ్యాంక్ యూ మోజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ అవకాశం ఇచ్చిన అది కోటి గుడ్ ధన్యవాదాలు. పెయిన్ మల్లికార్జున్ సార్, టార్చర్ కాదు, గుడ్ పెయిన్ అన్నమాట. ఇది మంచి నొప్పులు కొన్ని ఉంటాయి, బ్యాడ్ పెయిన్స్ కొన్ని ఉంటాయి కదా. ఇది మన Yes, గుడ్ ma'am. పెయిన్ అప్లైన్ ఎందుకు నాకు మరీ మరీ కాల్ చేస్తున్నాడు, అది చేస్తా అంటే అది నొప్పేస్తుంది మనకి. అది గుడ్ పెయిన్, అది మంచి కోసమే ఆ నొప్పి అది, రైట్. సో Yes. మెట్లు ఎక్కుతుంటే మోకాలు నొప్పి వస్తుంది అంటే అది గుడ్ పెయిన్ కాదు, అది బ్యాడ్ పెయిన్, అది రైట్. తొందరలో పోతాయని ఒక ఇది అన్నమాట ఇప్పుడు కాళ్ళు, రైట్. సో అది బ్యాడ్ పెయిన్, ఇది గుడ్ పెయిన్ అన్నమాట. అప్లైన్ మనల్ని ఇది చేస్తున్నాడు అని అంటే అది మన మంచి కోసమే. ఆ పెయిన్ భరించేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళైతే భరించలేక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. గ్రేట్. రాజు సార్ వాళ్ళ మేడం వచ్చినట్లుంది, మేడం పిలిపించారు. శ్రావణి మేడం మాట్లాడండి మాజీ సార్. కంగ్రాచులేషన్స్ మేడం, ప్లానర్ అయిపోయారంటే వెరీ చాలా సంతోషం. గ్రేట్, కంగ్రాచులేషన్స్ మేడం. సపోర్ట్ గురుజీ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ గురుజీ. కాబట్టి బెస్ట్ ఫార్మర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్స్ గురుజీ. ఆ రోజు మీరు గైడెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది గురుజీ. మిమ్మల్ని అలా దగ్గరగా చూడడం నాకు చాలా చాలా సంతోషం వేసింది గురుజీ. ఎందుకంటే నేను ఎక్కడో అంటే ఏదైనా మీటింగ్ జరుగుతున్నా మీరు వచ్చింది తప్పు సార్లైనా నేను ఎక్కడో వెనక కూర్చునేదాన్ని గురుజీ. ఫస్ట్ టైం మీరు అలా ఎదురు కూర్చోవడం అసలు సంతోషం చెప్పలేం గురుజీ. అందులోను మీరు గైడెన్స్ ఇవ్వడం, మీతో మాట్లాడినాకే మా టీం ఇంకా ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది గురుజీ. అందులో గురుమాత గైడెన్స్, గురుజీ గైడెన్స్ తోటి మేము ఇంకా బాగా వర్క్ చేసుకుంటున్నాం గురుజీ. త్వరగా సక్సెస్ అవుతాం గురుజీ మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ మేడం, మీరు పర్ఫార్మెన్స్ చేసి చూపించారు కాబట్టి మీ అప్లైన్ రైట్, మీ అప్లైన్ కూర్చోబెట్టగలిగాడు అనమాట, రైట్. టాప్ పర్ఫార్మెన్స్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆ రేంజ్ లో ఉన్నారు. అలాగనే పర్ఫార్మెన్స్ చేస్తూ ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్స్ గురుజీ. నెక్స్ట్ మాజీ ప్రొఫైల్ లెవెల్ బేబీ మేడం వెల్కమ్. మాజీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి. మరి వండర్లా కూడా పెట్టారు మాజీ. ఇక్కడ హైలైట్ పెడితే బేబీ మేడం అక్కడ వండర్లా పెట్టింది మాజీ. వండర్లాకి రేపు 7వ తారీఖు 8వ తారీఖు బెంగళూరు వస్తున్నాం మాజీ. ఓకే, జో మేడం. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది మా గురుజీ. మిమ్మల్ని చూస్తేనే మాకు ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి మా గురుజీ. నిజంగా ఈ రోజు ఇలా ఉన్నాము, బిజినెస్ లో నిలబడినామంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు మీ వీడియో యూట్యూబ్ లో వీడియో చూసి మన డిస్టిక్ లో ఎవరో ఒక పర్సన్ చేస్తున్నారు, ఎవరో సక్సెస్ అయినారు కాబట్టి ఓకే మనం కూడా ట్రై చేద్దామని ఫస్ట్ ఆ వీడియో చూసాం మా గురుజీ. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ వీడియో చూపించారనమాట, మీ గురించి చెప్పారు. సో నిజంగా ఆశ్చర్యంగా ఉంది మా గురుజీ ఈ రోజు ఇలా మీ ముందు మాట్లాడడం. ఒకనొకప్పుడు వీడియో చూసి ఎన్నో రికగ్నిషన్స్, కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా గురుజీ, ఇంట్లో కూడా అంటూ ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు బట్ ఇంకా కూడా రీచ్ అవ్వలేదు, మీ నరేష్ అనుకున్న గురించి రీచ్ కూడా అవ్వలేదు అన్నారంట అని. మేడం. మీ నరేష్ గురించి కూడా కంపేర్ చేశారు వాళ్ళ ఇంట్లో కూడా. సో అవును అది గురుజీ. ఏమో బాకీ రెస్ట్ ఈజ్ హిస్టరీ. రెస్ట్ అవును ఈజ్ గురుజీ. కంపేర్ సో చేయలేదంటే అలా రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు. కంపేర్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో చేశారు, మా ఇంట్లో కూడా చేశారు. వా, నేను కూడా అదే రూట్ లో వెళ్తున్నా, రైట్. కంపేర్ చేయకపోతే తప్పు కదా, కంపేర్ చేస్తే ఇంక సంతోషం మరైతే. ఎస్ గురుజీ, అలా కంపేర్ చేస్తూ కొంచెం చేస్తుంటారు గురుజీ, గేల్ చేస్తుంటారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నావు అనేసి. గేలి చేయడం కానీ అంటే నాకైతే నమ్మకం ఉంది. ఫుట్బాల్ ని ఎంత గట్టిగా కిందకేస్తే అంత పైకి లేస్తుంది అది. ఎస్ గురుజీ, ఖచ్చితంగా గురుజీ. గాలి ఉండాలి మేడం, గాలి ఉండాలి దాని లోపల. గాలి ఎస్ ఉంటేనే గురుజీ. పైకి లేస్తుంది. గాలి లేదనుకో కింద వేస్తే అట్లే పడి ఉంటుంది అది. మళ్ళీ అయితే ఎస్ గురుజీ, మనలో కూడా గాలి ఖచ్చితంగా. ఉంటే గేలి చేసే వాళ్ళకి చేసి చూపించాల్సి వస్తుంది. ఎవరైతే ఎస్ మనల్ని జాయిన్ అవ్వకుండా బ్లేమ్ చేస్తుంటారు కదా, ఎస్ సరౌండింగ్స్ లో ఉంటే మన రిలేషన్ వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని గాలి ఉంటే లోపల పైకి లేస్తుంది మన బాల్ కూడా మళ్ళీ. ఎస్ ఓకేనా మేడం? గురుజీ, ఖచ్చితంగా గురుజీ. నెక్స్ట్ ఇయర్ కంతా మీ దగ్గర నేను డైమండ్ షిప్ తీసుకుంటాను గురుజీ, కమిట్మెంట్ తీసుకున్నాను. అలాగే స్టార్ క్రూజ్ నేను విన్ అవ్వడం కాదు గురుజీ, చాలా మంది డ్రీమ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్లైట్ కూడా కాదనమాట. సో క్రూజ్ ఎస్ షిప్ అనేది నాకు కూడా కొత్త గురుజీ. ఖచ్చితంగా సో నేను విన్ అయ్యి టీమ్ లో కూడా చాలా మందిని విన్ చేపిస్తాను గురుజీ. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ పేరునైతే మేమైతే మీకు తెలియకుండానే చాలా వాడేస్తుంటాం గురుజీ. ఎక్కడ పోయినా చాలా కూడా మీ మంచిగా పేరు వాడుకోండి, మంచిగా వాడుకోండి. అండ్ బట్ చలో ఎక్కడ గ్రేట్, పోయినా ఆల్ ద మీ బెస్ట్ మేడం. ఫోటో మీ వీడియో చూపించి ఖచ్చితంగా మీ గురించి ప్రమోట్ చేయకుండా ఉండదు గురుజీ. సో ప్లానే ఉండదు అనమాట. సో అలా వాడుకుంటూ ఉంటాం గురుజీ. సో ఈ రోజు ఇలా ఉన్నామంటే కూడా మెయిన్ మీరే గురుజీ. ఎప్పుడు పోయినా ఫస్ట్ మీ గురించి చెప్పేస్తాం గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ. నిజంగానే మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాం గురుజీ. చిత్తూరు డిస్టిక్, అది కూడా ఎస్పెషల్లీ ఇంత దగ్గరగా పలంనేరులో ఉండడం రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది గురుజీ. సో ఖచ్చితంగా మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలి అని ఫస్ట్ నుంచి కూడా మీరు ఫస్ట్ దిశలో నాకు చెప్పిన మాట గురుజీ. మా ఊరోళ్ళని చెప్పుకోవడం కాదు,
మీరు సక్సెస్ అయ్యి చూపించాలి. అప్పుడు నేనే చెప్పుకునేలాగా చేయాలి అన్నారు. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. ఆల్ ద అండ్ బెస్ట్. చిన్నరాయ్ గురుజీ, నరేష్మా గురుజీ, గురుమాత బ్లెస్సింగ్స్ గురుజీ. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ మంది విన్నర్స్ గా నిలబెడతాను. థ్యాంక్ యూ గురుజీ. జై మా గురుజీ. నెక్స్ట్ మాజీ సంజయ్ మేడం, రూబీ లెవెల్ వెల్కమ్. మాజీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇప్పుడు మాకు కనిపించడం అదృష్టం మా గురుజీ. అలాంటిది మా మధ్యలోకి వచ్చి చాలా మంచి సెషన్ ఇచ్చారు మా గురుజీ. ఆ సెషన్ లో కూడా అప్పటి కూడా మళ్ళీ చేంజెస్ అనేది చేసుకున్నాం మా గురుజీ. ప్రతి లెవెల్లో ఏదో ఒక చేంజెస్ ఖచ్చితంగా చేసుకుంటాం మా గురుజీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి సక్సెస్ ఇప్పించాలని మా డ్రీమ్ మా గురుజీ. ఖచ్చితంగా మేము డైమండ్ అవ్వటం కాదు మా గురుజీ, వచ్చిన వాళ్ళందరినీ డైమండ్ చేసేంత వరకు కూడా యూసీఏ వరకు కూడా మీ గైడ్ లైన్స్ మేము ఫాలో చేస్తాం మా గురుజీ. ఖచ్చితంగా మీరు అనుకున్న లెవెల్ కి మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే స్టేజ్ లో మేము ఎప్పుడు ఉండేలాగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా ఆల్ ద గురుజీ, బెస్ట్. అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాజీ. మాజీ ముగ్గురు ప్రొఫైల్ ఉన్నారు మాజీ. టైగర్ సార్ ఆయన సార్ జూమ్ లో ఉండే ఆల్రెడీ. సరే ఓకే. మాజీ, థ్యాంక్ యూ మాజీ. సో ఈ నెలలో మాజీ నాది ర్యాంక్ 11 అవుతుంది మాజీ. ర్యాంక్ 11 10 lakhs చెక్ టోపాజ్ ఉంటే టోపాజ్ బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాల్సి ఉండే భయ్యా. టోపాజ్ ఉంటే టోపాజ్ బెస్ట్ పర్ఫార్మర్ అంటే మాట్లాడింటాం కదా. ఈ రోజు టైం లేని వల్ల వాళ్ళు పర్ఫార్మర్ కాలేదు, మాట్లాడలేకుండా టైం కూడా లేదులేండి. ఓకే, టోపాజ్ మాట్లాడింటాము. నెక్స్ట్ టైం చూద్దాం, బెస్ట్ పర్ఫార్మర్ అయితే మాట్లాడదాం, నో ప్రాబ్లం. ఓకే, సో మాట్లాడాల్సింది చెప్పే వాళ్ళు కూడా ఇదే చెప్తారు. థ్యాంక్ యూ గురుజీ, మీ మాటలు బాగా నచ్చాయి, అది అంటారు, ఇది అంటారు. వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చీనారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. ఈ నెలలో 10 lakhs చెక్ చేసుకోబోతుంది. నాది ర్యాంక్ 11 అండ్ స్వామిదాస్ గారి ర్యాంక్ 9 5 lakhs అండ్ సంజయ్ మందిర్ ర్యాంక్ 9 5 lakhs. అలానే బేబీ మేడం కూడా ర్యాంక్ 8 ఉంది మాజీ, 4 lakhs పైన, 4 lakhs 20,000 పైన. సో ఖచ్చితంగా 4 ర్యాంకులు పెద్ద ర్యాంకులు వస్తాయి మాజీ ఈ నెలలో. సో మీ బ్లెస్సింగ్స్ ఎట్లానే ఉండాలి మాజీ. వచ్చే వారం మళ్ళీ జూమ్ టైం ఇవ్వండి మాజీ. 10 మంది వచ్చి మీకు మాట ఇచ్చా మాజీ. ఆ 10 మంది వచ్చి సింగపూర్ మీకు కలర్ చూపిస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌర్జీ. సో మీ బ్లెస్సింగ్స్ మౌర్జీ 100% మీ గైడెన్స్ ని ఫాలో అవుతూ, సో మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు మౌర్జీ, ఫైనాన్షియల్ విషయాలు కూడా మేము మళ్ళీ టీమ్ లో డీప్ గా వెళ్ళేసి అన్ని క్లియర్ గా సో ప్లానింగ్ తో సిస్టమేటిక్ గా ప్లాన్ చేస్తాం మౌర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌర్జీ. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మాజీ. ధన్యవాదాలు ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ మాజీ. ధన్యవాదాలు మాజీ. చలో టైగర్స్, థ్యాంక్ యూ. చలో టైగర్స్, రైట్. చలో టైగర్స్, మంచి విషయాలు గురుజీ చెప్పాడు. ఒకటి మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సిన టైం వచ్చింది టైగర్, ప్రతి ఒక్కరు కూడా. సో బెస్ట్ పర్ఫార్మర్ అవ్వడం అనే విషయం, సో ఇది వారం రోజులకు మాత్రం కాకుండా కాంటెస్ట్ విన్నర్ గా తయారై చూపించాలి. సో గురుజీ చెప్పారు నెక్స్ట్ వీక్ 10 members కమిట్మెంట్ చిన్నారావు చెప్పారు. మరి ఆ 10 members లిస్ట్ లో మీ పేరు ఉంటుందా లేదా అనేది, లేదా మీ టీమ్ లో నుంచి పేరు ఉంటుందా లేదా అనేది సో మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఇండివిజువల్ బాగా ఆలోచించాల్సిన విషయం. ఒక పర్సన్ కి ప్లాన్ చెప్పినప్పుడు, ఫాలో అప్ చేసినప్పుడు ఇబ్బంది పడుతూ, మొహమాట పడుతూ చిన్న అమౌంట్ చెప్పడం అనేది, అంటే గురుజీ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి ఒకసారి. సో గురుజీ ఆలోచన విధానం ఎట్లా ఉందో చూడండి. ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆలోచన ఎలా ఉంటుంది, సో మన ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వండి, కష్టపడడానికి రెడీ అవ్వండి. ఈ రోజు మీరు ఫీల్డ్ లో దిగితేనే బిజినెస్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఈ రోజు రిజల్ట్ రావట్లేదే, నాకు చెక్ రావట్లేదు, నేను కాంటెస్ట్ విన్నర్ అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారు అంటే మీకు మీ టీం కి మధ్యలో క్లారిటీ లేకపోవడం, మీకు క్లారిటీ లేకపోవడం, మీ అప్లైన్ కి మీకు మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇవే కారణాలు ఉంటాయి తప్ప మిగతా ఏమి లేవు. ఎవరి మీద వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనే విషయాలు పక్కన పెట్టేసి, సో మీరేంటి మీరు సెల్ఫ్ గా డిసైడ్ అవ్వండి, డెసిషన్ తీసుకోండి, దిగండి రంగంలోకి. ఏ చదువు లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సేఫ్ జాబ్ ద్వారా సక్సెస్ అవ్వచ్చు అనేది ఎంతో మంది ప్రూవ్ చేశారు. సో మీరు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఒకటే చూడండి, అసలు ఈ రోజు మీరు సేఫ్ షాప్ పరంగా ఏం చేస్తున్నారు. నిన్నటి రోజు మొత్తం వెళ్ళిపోయింది, నిన్నటి రోజుని మళ్ళీ తిరిగి తీరగలుగుతారా? ఎవరైనా తీసుకురాగలుగుతారా చెప్పండి? టైం ని తీసుకురాలేం. ఇప్పుడు ఈ క్షణం గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేం. ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు గడిచిపోతూనే ఉంటది. ఇంకా విన్నర్లుగా పెద్ద రిజల్ట్ తీసి చూపించాలి, పెద్ద సక్సెస్ తీసుకోవాలి. చూడండి మా గురించి చెప్పాడు, డూప్లికేషన్ అనేది ఎట్లా పెరిగిపోతా ఉంటది. 2 గింజలతో మొదలైంది, 1 గింజతో మొదలైంది, డబల్ ట్రిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఈరోజు సక్సెస్ కూడా అలా ఉంటది. రియల్లీ మా ఇంట్లో కంపేర్ చేసేవాళ్ళు వాళ్ళని కంపేర్ చేసిన ప్రతిసారి ఒకసారి మేము పట్టించుకోకపోయినా ఏదో ఒకసారి మైండ్ లో వచ్చేస్తుంది, అరే నిజంగా ఏంటి మన లైఫ్ ఇంత ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత అనిపించేది అసలు వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంది, మనం ఎందుకు కష్టపడవద్దు, ఇంకా వాళ్ళు ఎంత కష్టపడ్డా అంతే వస్తుంది సాలరీ, కానీ మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని అనిపించింది. రియల్ గా రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అవ్వండి.
మీ తరపు నుంచి మినిమం ప్లాన్ ఫాలో అప్లు జరగకుండా మీరు సేఫ్ షాప్ లో రిజల్ట్ రావాలి, సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వాలి, నేను డైమండ్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు. దిగండి రంగంలోకి, ఫీల్డ్ లోకి. కారణాలు ఎత్తుక్కోకండి. వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు ఎవ్వరు ఉన్నా లేకపోయినా సార్ మీరున్నారు. మీరు దిగండి రంగంలోకి, మీ పొటెన్షియల్ చూపించండి, నీ కెపాసిటీ చూపించండి. ఇంకెప్పుడు చూపించుకుంటాం, ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటాం చెప్పండి. గురుజీ ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదో, సేల్స్ జరిపించడం వేరు, లీడర్స్ ని మనలాగా ఆలోచించి లీడర్స్ ని తయారు చేసుకోవడం వేరు. మార్కెట్ లో సేల్స్ చేయడం అంటే చాలా జరుగుతాయి, సేల్స్ పెద్ద మ్యాటర్ కాదు. కానీ మంచి మంచి వ్యక్తుల్ని తయారు చేసుకుని, లీడర్ గా తయారు చేసుకుని, మీకంటే ఒక బెటాలియన్ ని తయారు చేసుకుని, నీకంటే ఒక ఆర్మీని తయారు చేసుకుని, సేఫ్ షాప్ లో ఒక 10 మంది లీడర్స్ నీకంటే ఎగ్జామ్ తయారై ఉండాలి. సో అప్పటి రోజున మంచి బిజినెస్ అవుతుంది. చలో ఇవే విషయాలు అనమాట, ఇంకెక్కువ డిస్కషన్ లేదు. చలో ఆల్ ద బెస్ట్ టైగర్స్. చిన్నరో సార్, సో కంప్లీట్ చేసేయండి. స్లోగన్ చెప్పి క్లోజ్ చేద్దాం. చలో ఈ రోజు స్లోగన్ చెప్పడానికి ఏ లీడర్ కి ఆప్షన్ ఇస్తారు టైగర్? చూడండి, ఒక్కో రోజు ఒక్కో లీడర్ కి ఆప్షన్ ఇవ్వండి. ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ లో నుంచి ఒకరికి ఇవ్వండి. బెస్ట్ పర్ఫార్మర్ లో జ్యోతి మేడం ర్యాంక్. సో జ్యోతి మేడం వెల్కమ్, పెద్ద చెక్ తీసుకున్నారు, గ్రాండ్ గా స్లోగన్స్ తో క్లోజ్ చేయండి. 200 మెంబర్స్ సరిపడే వెన్యూ హాల్, ఏసీ వెన్యూ హాల్ ఏలూరులో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఏలూరులో ధూమ్ ధామ్ ఇవ్వబోతున్నారు బిజినెస్ అయితే. చలో గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ జ్యోతి మేడం. సో మట్టి పెట్టండి అందరూ కూడా. అందరూ అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాం. రైట్, జ్యోతి మేడం వెల్కమ్. రైట్, అందరూ అన్మిట్ చేసుకుంటే జ్యోతి మేడం అన్మిట్ చేసుకోండి. జ్యోతి మేడం థ్యాంక్ యూ మా గురుజీ. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ తో ఈసారి స్ట్రాంగ్ గా స్లోగన్ చెప్పండి. ఇంకా విన్యాలు కూడా నడిపిస్తాం మా గురుజీ బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. స్లోగన్ చెప్పమ్మా జ్యోతి మేడం. స్లోగన్ మా గురుజీ. నువ్వే చెప్పమ్మా. ఐ యామ్ హైలాండ్ విన్నర్. సింగపూర్ డైమండ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. ఒకటే మాట ఫైనల్ గా, టైగర్స్ డైరీ విన్నర్స్ కి ఇంకా 2 weeks టైం ఇచ్చాము. సో 14వ తారీఖు వరకు ఎంత మంది అయితే డైరీ విన్నర్ ఉన్నారో డైరీ విన్నర్స్ కంప్లీట్ చేయండి. డైరీ విన్నర్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా హైలాండ్ అయింది. హైలాండ్ అయిపోతే ఆటోమేటిక్ క్రూజ్ షిప్ కూడా అయిపోయింది. ఈ విషయాల మీద ఫోకస్ చేసుకొని ఈ వారం ఇంకా మరింతగా క్లోజింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో గాడ్ బ్లెస్ యు టైగర్స్. వెన్యూ హాల్స్ పెట్టుకోండి. ఏలూరులో 200 మంది పెట్టే వెన్యూ హాల్. జ్యోతి మేడం వచ్చిన ర్యాంక్ ఇన్కమ్ లో సుమారు ఒక 50 నుంచి 60 వేలు ఖర్చు పెట్టి వెన్యూ హాల్ ఓపెన్ చేస్తుంది పర్సనల్ గా. సో అంటే సిస్టమ్ కి డబ్బులు ఎవరైతే ఖర్చు పెడతారో మళ్ళీ సిస్టమ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తారు. జ్యోతి మేడం ఇమీడియట్ గా మళ్ళీ 2 నెలల్లో టోపాజే చూపించింది మీ కళ్ళ ముందే. చూసుకోండి కావాలంటే. ర్యాంక్ 1,36,000 అయితే లేకపోతే ర్యాంక్ 7 ఇంకో ఆల్మోస్ట్ 1,50,000 పైన 2 లక్షల దాకా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఫాస్టెస్ట్ గా డైమండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది జ్యోతి మేడంకి. కారణం జ్యోతి మేడం ఏం చేస్తుంది, సొంత బుర్ర వాడకుండా అప్లైన్ ఏం చెప్తే చేస్తుంది. నెగిటివ్ గా తీసుకోవట్లా. ఏదైనా చెప్పినా సరే దాంట్లో పాజిటివ్ గా తీసుకుని పనిచేస్తుంది అనమాట. అలానే మిగతా లీడర్ అందరూ కూడా పనిచేస్తే ది బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. 14వ తారీఖు ఫంక్షన్ జరుగుతుంది. 14వ తారీఖున జ్యోతి మేడంకి కోరల్ సెలబ్రేషన్. సో మల్లికార్జున సార్ మీరు టోపాజ్ దగ్గర ఉన్నారు. టోపాజ్ కంప్లీట్ అయితే మీకు టోపాజ్ కూడా జరుగుతుంది. సో అలానే ఇంకా కొంతమంది పెర్ల దగ్గర ఉన్నారు అండ్ గోల్డ్ దగ్గర ఉన్నారు. అలానే ప్లాటినం కి, సిల్వర్ కి, బ్రాంజ్ కి దగ్గర ఉంటారు. సో గుంటూరులో 14వ తారీఖున ర్యాంక్ రత్న అవార్డ్స్ జరుగుతుంది. సో దగ్గరగా ఉన్న టీంలందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నారు, వచ్చేసేయండి. సో దుమ్ముదుమారా కాబోతుంది. సో అప్పటికల్లా సింగపూర్ క్రూజ్ షిప్ విన్నర్స్ కనీసం 20 విన్నర్స్ అవుతారు నాకు నమ్మకం ఉంది. ఈ వారంలో 10 మంది కంప్లీట్ చేస్తారు నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సోమశేఖర్ మాజీ వస్తాడు. గురుజీతో మాట్లాడాలి అంటే లెవెల్ కాదంట, ఓన్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ దొరుకుతుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ లెవెల్లో మళ్ళీ మీరు వచ్చి గురుజీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ గురుజీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారా టైగర్స్ మీ అందరూ? బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడండి. రూబీ లెవెల్లో స్వామిదేశ్ గారు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాల గురుజీ. అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ తో మాట్లాడుతూ అంటున్నాడు గురుజీ. అలానే మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే వర్క్లోకి వెళ్ళండి. మేము కూడా వర్క్లోకి వెళ్ళండి. ఇవాళ గవర్నమెంట్ బేసిక్ లేటెస్ట్ వర్క్ షాప్ ఉంది. సో నా లెఫ్ట్ రైట్ టీమ్ లో దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. రూపాయి కాంట్రిబ్యూషన్ లేదు, నో కాంట్రిబ్యూషన్. సో బేసిక్ లేటెస్ట్ వర్క్ షాప్ కూడా ఒక వ్యక్తి బిజినెస్ లో చేరినాక ఎలా వర్క్ చేయాలో ఏం చేయాలో అన్ని కూడా
ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వెన్యూ హాల్ ఉంది కాబట్టి నేను నేర్పించగలుగుతున్నాను. 200 మంది పట్టగల కెపాసిటీ వెన్యూ హాల్ అనమాట, ఏసీ వెన్యూ హాల్. వచ్చేయండి, వెల్కమ్ 4 గంటలకి. అలానే ఖమ్మంలో ఇవాళ టాప్ లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. సో అక్కడ కాంట్రిబ్యూషన్స్ 960 రూపాయలు ఉంది. సో నరేష్ మోజీ వస్తున్నారు. ఎవరైతే కాంట్రిబ్యూషన్ పే చేస్తారో వాళ్ళందరూ కూడా వెళ్ళండి. జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళండి. జాయిన్ కాకుండా ఆ ఫంక్షన్ దాని మీటింగ్కి ఎవరు వెళ్ళకండి. మీరు మాత్రమే వెళ్ళండి. మళ్ళీ వేరే వాళ్ళు డబ్బులు కట్టి తీసుకెళ్ళమాకండి. అర్థమవుతుంది? జాయిన్ అయిన వాళ్ళు మీ డబ్బులు కాంట్రిబ్యూషన్ పెట్టుకుని వెళ్ళండి. వేరే వాళ్ళతో కట్టించి తీసుకెళ్ళండి. అంతేగాని మీరు కాంట్రిబ్యూషన్ పెట్టుకుని ఒక ఇద్దరిని తీసుకెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళి లీడర్స్ మీటింగ్ అలాంటి పనులు చేయకండి. ఫంక్షన్లకి చేయొచ్చు, కోర్ ట్రైనింగ్ చేయొచ్చు, కానీ టాప్ లీడర్స్ మీటింగ్ కి డబ్బులు పెట్టించే ఏర్పాట్లు ఎవరు చేయకండి. ఓకేనా? సో ఈ విషయాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము కంబైన్ జూమ్ లో. సో మళ్ళీ ఈ వారం అంతా కూడా ఇండివిజువల్ జూమ్స్ చేసుకుంటారండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్.